'ధురంధర్ 2'కి అయితే మస్తు ఫ్యాన్స్ ఉన్నారు భయ్యా. వరల్డ్ వైడ్ ఫ్యాన్స్. సినిమాకి ఏదైనా రీజనల్ ఫ్యాన్స్ ఉంటారు మామూలుగా. తర్వాత ఇప్పుడు హిందీ సినిమాకి అనుకోండి కొంచెం అక్కడిక్కడ ఫ్యాన్స్ ఉంటారు. తర్వాత కొన్ని రోజుల తర్వాత అదేంటంటే వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ అయిపోయారనమాట. ఇప్పుడైతే 'ధురంధర్ 2'కి అన్ని భాషలలో ఫ్యాన్స్ ఉన్నారు. వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ ఉండటం వేరు. వరల్డ్ వైడ్ మన ఇండియన్స్ ఉండి ఫ్యాన్స్ ఉండటం వేరు. ఇప్పుడు అన్ని భాషల్లో ఫ్యాన్స్ అయిపోవటం వేరు అనమాట. సో అందరికీ పిచ్చిగా నచ్చేసింది. ఇప్పుడు ఈ జపనీస్ భాషలో కూడా ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు. అయితే ఇది నెట్‌ఫ్లిక్స్‌లో ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. ఇండియాలో నెట్‌ఫ్లిక్స్‌లో కాదు. ఓవర్‌సీస్ నెట్‌ఫ్లిక్స్‌లో మే 14వ తారీఖు డేట్ అయితే లాక్ అయింది. సో మే 14న అన్‌కట్ వర్షన్ అంటే ఏంటంటే థియేటర్‌లో సినిమా రిలీజ్ చేసేటప్పుడు సెన్సార్ గురించి కొన్ని సీన్‌లన్నీ కట్ చేయాల్సి వస్తది. ఓటీటీకి వచ్చేటప్పటికి కొంత సెన్సార్ రూల్స్ అవి డిఫరెంట్‌గా ఉంటాయి కదా! అంటే అబ్రాడ్‌లో రిలీజ్ చేయాలంటే ఏవో కొన్ని వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ డిఫరెంట్‌గా ఉంటాయి. మర్డర్ సీన్‌లు ఉండకూడదు, అట్లాంటివి ఉండకూడదు, ఏజ్ ప్రకారం ఉండాలి, ఇవన్నీ ఉంటాయి కదా! సో అవన్నీ యాక్సెప్ట్ అయితే గనక వాళ్ళు యాజ్ ఇట్ ఈస్‌గా ఉన్నది ఉన్నట్టు ప్లే చేస్తారు. అయితే ఏంటంటే అన్‌కట్ వర్షన్ 3 అవర్స్ 52 మినిట్స్ సినిమా వచ్చేసి మే 14న నెట్‌ఫ్లిక్స్ ఓవర్‌సీస్‌లో రాబోతుంది. మరి ఇండియాలో ఎప్పుడు అని అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు కదా! ఎందుకంటే 2 సార్లు, 3 సార్లు ఇప్పుడు మనకి ఒకసారి ఓటీటీలో వచ్చేసిందంటే ఏముంది మనకి ఎప్పుడు టైం పాస్ కావాలంటే అప్పుడు అరగంట, గంట చూసుకోవచ్చు అనమాట. అయితే ఇండియాలో కూడా మే 15వ తారీఖు హాట్‌స్టార్, జియోలో రిలీజ్ కాబోతుంది. కానీ డేట్ మాత్రం ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే రాలేదు. మోస్ట్ ప్రాబబ్లీ తొందరలో అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. బట్ ఈ సినిమా మాత్రం ఖచ్చితంగా ఓటీటీలో మే 14 అయితే ఓవర్సీస్‌లో వస్తుంది. మే 15 అయితే ఇండియాలో రావచ్చు అనేది ఓవర్సీస్ డేట్ లాక్ అయింది కానీ ఇదైతే కాలేదనమాట. సో ఎవరైనా సరే 'ధురంధర్ 2' ఫ్యాన్స్ మళ్ళీ ఆ రివెంజ్ సినిమాని కనుక చూడాలి అనుకుంటే మాత్రం ఒక 10 రోజులు వెయిట్ చేస్తే సినిమా మేము ముందుకి ఓటీటీలో వస్తుంది. ప్రాజెక్ట్ ఉన్న వాళ్ళు హ్యాపీగా ఇంట్లో వేసుకుని సినిమాలు చూడండి. టీవీలో ఉన్న వాళ్ళు టీవీలో చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ నా ఛానల్లో మీరు చూడాలంటే ఏం చేయాలో తెలుసు కదా. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ నొక్కండి, నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. పెట్టగానే నా ప్రతి వీడియో మీ దగ్గరకు వస్తుంది. బాయ్, హ్యావ్ అ గుడ్ డే.